మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. కుజగ్రహ మార్పు. కుజగ్రహ మార్పు 2025 ఏప్రిల్ 3వ తేదీ నుండి 2025 జూన్ 6వ తారీఖు వరకు ఈయన కర్కాటక రాశిలో నీచ స్థానంలో సంచారం చేయడం అనేది జరుగుతోంది. ఈ కుజుడు నీచ స్థానంలో సంచారం చేయడం ద్వారా అసలు ద్వాదశ రాశుల వారికి కూడా శుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి లేదా ఎటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ 65 రోజుల పాటు కూడా అనే విషయాన్ని మనం పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి ఈ కుజగ్రహ మార్పు అనేది సహజంగా కుజుడు మనకి చూసుకున్నప్పుడు కొద్దిగా ఆవేశానికి, ఉద్రేకానికి ఇలాంటికి సంబంధించిన వ్యక్తి. సో ఇలాంటి ఈ కుజుడు ఆవేశపూరితమైన గ్రహం కాబట్టి కొద్దిగా కుజుడు యొక్క ప్రభావం కానీ రాశి మీద వ్యతిరేకంగా ఉంటే కొంత వ్యతిరేక ఫలితాలు, కాస్త అనుకూలంగా ఉంటే శుభ ఫలితాలు పొందడం అనేది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కుజగ్రహ మార్పు వల్ల అంటే కొంతకాలంగా ఈయన స్తంభించాడు, ముందుకు వెళ్ళాడు, మళ్ళీ వ్యతిరేక దిశలో వెళ్ళాడు, మళ్ళీ రుజుమార్గానికి వచ్చి ఇప్పుడు నీచ స్థానంలో కర్కాటక రాశిలోకి ఈయన మార్పు అనేది జరగబోతోంది. కాబట్టి దీనివల్ల ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. మకర రాశి వారికి ఈ యొక్క కుజుడు యొక్క ప్రభావం అనేది సప్తమ స్థానం, అంటే వీళ్ళకి సప్తమ స్థానంలో నీచి పొందడం అనేది జరుగుతుంది. సప్తమ స్థానం అనేటప్పటికీ మనము భార్య లేక భర్త, కళత్ర స్థానం అని, అలాగే మనం వ్యాపారం, వివాహం ఇలాంటి స్థానాలన్నీ కూడా సప్తమ స్థానంలోకి మనం చెప్పడం అనేది జరుగుతుంది. అలాంటి స్థానంలో కుజుడు నీచపడి ఉన్నాడు అనుకోండి, సహజంగా ఈ యొక్క మకర రాశి వాడికి కుజుడు కానీ సప్తమ స్థానంలో ఉంటే ఏం చెప్తాం మనం, ఈ యొక్క కుజ ప్రభావం అని చెప్తాం, అంటే కుజదోషం అని చెప్తాం. అప్పుడు వివాహానికి సంబంధించిన విషయాల్లో ఆలస్యమయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అలాగే సప్తమ స్థానంలో ఎప్పుడైతే నీచబడి ఉంటాడో ఇక్కడ ముఖ్యంగా నేత్రానికి సంబంధించిన ఇబ్బందులు ఇలాంటివి కూడా వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. స్త్రీలకు ముఖ్యంగా గర్భ సంబంధమైన ఇబ్బందులు, లేకపోతే ఏవైనా వాటికి సంబంధించిన ఆపరేషన్లు, సిజరిన్లు, లేకపోతే ఏదైనా సరే కాస్త అయితే కనీసం మందులతోనైనా తగ్గడం, ఏదో ఒక ఇబ్బందులు, గర్భ సంబంధమైన రోగాలు ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. లేదా ఇప్పుడు చూడండి, పిల్లలు ఈ పీసీఓడీలని ఇవని అవని ఇలాంటివి ఉంటున్నాయి కదా, ఇలాంటివి కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. అలాగే కాస్త ఈ యొక్క చూసుకున్నప్పుడు వీళ్ళకి లాభాధిపతి అయినా కూడా, లాభసప్తమాధిపతి అయినా కూడా కొంచెం లాభాధిపతి అయ్యాడు కాబట్టి అప్పుడప్పుడు కాస్త పనులు ముందుకు వెళ్తూ ఉన్నా కూడా 25 రోజుల్లో మధ్య మధ్యలో అశుభ వార్తలు, అలాగే కొన్ని ఆటంకాలు కలిగించే వార్తలు ఇలాంటివి కూడా వినడం అనేది జరుగుతుంది. అలాగే సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి సప్తమం అనేటప్పటికీ మనకి బంధువులు, మిత్రులు, సమాజం కదా, కాబట్టి వీళ్ళతో కూడా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. మధ్య మధ్యలో మిగతా గ్రహాల వల్ల అనుకూల ఫలితాలు ఉన్నా కూడా కొంత ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, రోగాలు ఇలాంటివి కూడా ఏర్పడతాయి. అలాగే ఎప్పుడు చూసినా ఏదో ఒక ఖర్చు కావడం, డబ్బులు తెగైపోతూ ఖర్చు అయిపోతూ ఉండడం, ఒక రకమైన మానసిక అశాంతి, లోపం, ఈ సమస్యలను అట్లా తీరుస్తాను అని అధికమైన ఆలోచనలు, అంటే స్థాయికి మించి ఆలోచనలు చేయడం. ఆ స్థాయికి మించి ఆలోచనలు ఎప్పుడైతే చేస్తారో సహజంగా బుర్ర వేడెక్కిపోతూ ఉంటుంది. అంటే మనకేంటంటే ఇంకొక ఆలోచన అనేది రానివ్వదు, అంటే థాట్ ప్రాసెస్లో అసలు మంచి ఆలోచనే రాదు ఒక్కోసారి. కాబట్టి ఇలా అతిగా ఆలోచించుకోకుండా దైవబలం పెంచుకోవడం ద్వారా కొంత వ్యతిరేక ఫలితాలు తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఈ లాభస్థానాధిపతి కూడా ఈయన అయ్యాడు కాబట్టి 25 రోజుల్లో కొంత అనుకూలమైన ఫలితాలు కూడా ఉండడం అనేది జరుగుతుంది. అన్ని రోజులు ఈ 25 రోజులు కూడా అశుభ ఫలితాలే ఉంటాయి అనుకోవడానికి లేదు. మధ్య మధ్యలో శుభవార్తలు, శుభ ఫలితాలు కూడా వింటూ ఉంటారు. కానీ ఓవరాల్గా సప్తమ స్థానంలో ఉన్న కుజుడు, నీచపడిన ఉన్న కుజుడు కొంత వ్యతిరేక ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా కుజుడికి సంబంధించిన జపము, కుజుడికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, అలాగే ఇక్కడ ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి
అభిషేకం చేయించుకోవడం. ఎందుకంటే సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అందులో వివాహం ఆలస్యము ఇలాంటి విషయాలు కూడా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళోకి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం, ఆయన అర్చన, ఆరాధన ఇలాంటివి ఏవి చేసినా కూడా శుభ ఫలితాన్ని ఇస్తాడు. సమాజపరంగా కూడా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహారం వల్ల శుభ ఫలితాలను పొందడం అనేది ఇక్కడ కనబడుతుంది. కాబట్టి ఇందాక మనం చెప్పుకునే విషయాలు ముఖ్యంగా స్త్రీలు గర్భానికి సంబంధించిన అంటే ఈ ఏవైతే ఉన్నాయో యూట్రస్ సంబంధించిన వాటి విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. కంటికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకుంటే మిగతావన్నీ కూడా నెమ్మదిగా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది దైవ బలం ద్వారా తప్పనిసరిగా పొందడం అనేది జరుగుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.